హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్లీవ్ డిజైన్ చూపిస్తున్నా. ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ పేపర్ని ఇలా హ్యాండ్లా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని మిడిల్లో ఇలా కట్ చేసి ఎడ్జ్ వరకు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిడిల్లో స్క్వేర్ షేప్ కనిపించేటట్లా పేపర్ని ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి, అటు ఇటు కదలకుండా. ఇప్పుడు చూపించిన విధంగా మార్క్ వేసుకోవాలి. డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది కదా, పేపర్ని కట్ చేసి ఇలా పెడితే ఈ షేప్ లాగా కట్ చేసుకొని పేపర్ని ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలి పేపర్ సైడు. ఇలా మార్క్ వేసుకున్నాక కట్ చేసుకోవాలి. మార్క్ పెట్టుకున్నదంతా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత పిన్స్ తీసి పేపర్ తీసేయాలి. తీసేస్తే ఇలా వస్తుంది షేప్ కట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్లాగా కొనలాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. కోన్ షేప్ కనిపిస్తుంది కదా, కోన్ షేప్ దగ్గర నుంచి కింది వరకు స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. దాన్ని ట్విస్ట్ లాగా చేసుకుంటే చూడండి ఫ్లవర్ లాగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ కట్ చేసి లైనింగ్ మీద పెట్టేసి మిడిల్లో పిన్స్ పెట్టుకొని లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇంతకుముందు కూడా ఇలాంటి షేప్ ఒకటి చూపించాను, కాకపోతే అది పైన మనం జాయింట్ చేసే దగ్గర, ఇప్పుడు ఇది కింద అన్నమాట. లైనింగ్ అంతా ఎక్స్ట్రా ఉన్నదంతా ఎక్సెస్ అంతా కట్ చేసుకోవాలి. మిడిల్లో నేను పర్ల్ కుడుతున్నాను. కింద ఫినిషింగ్ చేయాలి కదా, చిన్న పట్టీ వేసి స్టిచ్ చేసుకోవాలి. కిందికి ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ చేస్తున్నా. మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లేస్ వేస్తున్నా. ఇలా వస్తుంది. ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.